ఎన్నికల ముందర కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఆ పార్టీ తమ తురుపు ముక్కను బయటకు తీసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవరాలు రాజీవ్ సోనియాల గారాల తనయ ప్రియాంక వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆమెకు తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ ఆమె సోదరుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు నేరుగా సవాల్ విసిరేందుకు ప్రియాంకను ఇక్కడ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడంలోనూ అభ్యర్థుల జాబితా తయారు చేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెకు ఓ పదవిని కేటాయించడం ద్వారా పార్టీ వ్యవహారాల్లో చురుకైన ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించినట్టయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తూర్పు ఉత్తరప్రదేశ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రాను నియమించారు. 2019 ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రియాంక నియామకంతో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా పొత్తు నిర్ణయం తీసుకున్న ఎస్పీ బీఎస్పీలకు తమ సత్తా తెలియజేస్తూనే బీజేపీకి సవాల్ విసిరేలా ఈ నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఆమెను యూపీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేయించాలన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.